తెలంగాణల వర్షాల ముచ్చట అటు పక్కకు పెడితే అందరూ ఈ హైడ్రాకైతే గజగజ వణుకుతున్నారు. ఎవరి బిల్డింగ్లు ఎప్పుడు ఎట్లా కూలగొడతారో అని. మరి ఇప్పుడు ఈ తెలంగాణ హైడ్రాకు ఆంధ్రప్రదేశ్లో మస్తు మద్దతు ఇస్తున్నారట అందరూ. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని వానలు కొట్టినా ఎన్ని వరదలు అయినా కూడా ఆగకుండా నడిచే పని ఏదైనా ఉన్నదంటే అది ఏమని చెప్తారులా? ఒక హైడ్రా అని చెప్తారు కదా అందరూ. ఈ హైడ్రాకు వానలతోటి వరదలతోటి ఏం పని లేదు. సర్కారులు నోటీసులు ఇచ్చిర్రా, ఆదేశాలు పంపిర్రా, వాళ్ళు భవనాలను కూలగొట్టిర్రా, గిదే కావాలి హైడ్రాకు. ఇట్లా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ హైడ్రా పేరు మీద అక్రమంగా కట్టుకున్న కట్టడాలను కూలగొడుతుంటే కొందరికి అయితే గుండెలలో గుబులు పడుతున్నదట. మా బిల్డింగ్లు కూడా కూలగొడతారు కావచ్చును, ఎప్పుడు కూలగొడతారో అని కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నదంట ఈ హైడ్రా. గట్లాంటికి హైడ్రాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మస్తుగా మద్దతు అయితే పెరుగుతున్నదనే చెప్పాలనులా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అక్రమ కట్టడాలు బాగానే ఉన్నాయట. ఇట్లాంటి తెలంగాణ సర్కార్ తరహాలో చేపట్టిన హైడ్రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉంటే ఇవాళ ఇట్లాంటి వరదల విపత్తు అస్సలకి సంభవించేది కాదని బుడిమేరు వాగు కింద అక్రమంగా చాలా మంది కబ్జాలు చేసి వాగులనే అక్రమ కట్టడాలు కట్టుకుంటున్నారు. ఇట్లాంటి హైడ్రా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉంటే బాగుంటదని ఒక మాటనైతే డిప్యూటీ సీఎం పవన్ సార్ చెప్పబట్టిండుల్లా. చాలా మంది ఆర్థిక పరిస్థితులు చిన్న భిన్నం అయిపోతాయి. అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలి? ముందే ఇది చాలా స్ట్రిక్ట్ గైడ్లైన్స్. అందుకనే బ్యూరోక్రసీ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ అలర్ట్ అండ్ పవర్ఫుల్. వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలి. అందుకని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి వచ్చి ఇప్పుడు ఏమంటారు? కొట్టేస్తూ ఉంటారు. ఆయన చేస్తున్న రైటే, మనం కూడా చెయ్యాలి. అంటే అది కూర్చోబెట్టి అది ఎలాంటి ఇష్యూస్ ఉంటాయో తెలియదు. సో లాట్ ఆఫ్ సోషల్ ఇష్యూస్, లాట్ ఆఫ్ సోషల్ టెన్షన్స్ ఉంటాయి దీనికి. సో దీన్ని కొంత పెర్స్యూజివ్ మెథడ్స్లో చెప్పాల్సి వస్తే, కొన్నిసార్లు కొట్టాల్సి వస్తే, ఇట్ ఆల్ డిపెండ్స్. ఎందుకంటే ఒక హైబ్రిడ్ మెథడాలజీ ఆలోచించాలి, కానీ దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది కొంచెం చూడాలి. ఇది క్వైట్ డిఫికల్ట్. కాకపోతే అది అట్లీస్ట్ నేను ఏమంటానంటే, జరిగింది కట్టేసి ఒక పద్ధతి, జరగకుండా చూడటానికి భవిష్యత్తులో ఇప్పుడు మనం అన్ప్రెసిడెంటెడ్ ఫ్లడ్ ఎఫర్ట్ చూసాం. మనం సహజంగా నది వాగులు వంకలు పొంగితే వచ్చి సహజంగా అది రీచ్ అయ్యి సముద్రానికి వెళ్ళాల్సే ఈ పరివాహక ప్రాంతాలన్నీ ఇళ్లతో నిండిపోవడం, ఆటోమేటిక్గా అటు తన్ని అవి వెళ్ళాల్సిన చోటకు కాకుండా లోపల నగరానికి వచ్చేసినాయి. సో దీనికి ఒక్క మెథడ్ ఏంటంటే, నేను మాట్లాడుతున్నప్పుడు కూడా ఈరోజు మనం ఒక వరద వచ్చింది మాట్లాడుతున్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూడా అదే, మన శశిభూషణ్ గారితో అదే ప్రత్యేకించి చెప్పడం జరిగింది. ఈరోజు మన వరదలు వచ్చినాయి, ఓకే మనం కరెక్ట్ చేస్తాం, ముందుకెళ్తాం. కానీ ప్రివెంటివ్ మెథడ్స్ ఇట్ షుడ్ బి లైక్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ ఎన్వైర్న్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలా పనిచేస్తాం అలా పనిచేసి ప్రతిదీ ఎవ్రీథింగ్ షుడ్ బి ఆన్ రికార్డ్. ఉదాహరణకి మీ శాటిలైట్ ఇమేజరీ ద్వారా ఇప్పుడు బుడమేరు ఇలా వస్తుంది అంటే ఈ చుట్టుపక్కల మొత్తం అట్లీస్ట్ ఇప్పుడు ఎంత ఆక్యుపేషన్ గురైంది, లేదంటే ఇది సహజ స్థితి, ఒక రెడ్ మార్కర్ పెట్టి దానికి కలర్ కోడ్ పెట్టి ఇది ఇక్కడ దాకా రావాలి, ఇక్కడ దాకా దీని స్టార్టింగ్ పాయింట్ ఇది, దీని పాయింట్ ఆఫ్ ఇన్సెప్షన్, దీని అన్ని రీచింగ్ పాయింట్ ఇది. ఈ మధ్యలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, ఎన్ని మున్సిపాలిటీలు ఉన్నాయి, ఎంత వైలేషన్ జరిగింది, ఇవి ఫోటోగ్రాఫ్ తీసి ఒకటి హైబ్రిడ్ అంటే ఒక పెర్స్యూజివ్ మెథడ్స్ అవ్వచ్చు, కొన్నిసార్లు కంపెన్సేషన్ పే చేసి వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించి చేయొచ్చు.